కానీ తొందరగా బాబు పేరెంట్స్ ఎవరో కనిపెట్టండి సార్. బాబు తన కనవాళ్ళ దగ్గరికి తొందరగా వెళితే మంచిది కదా. తప్పకుండా సార్, ఈ క్షణం నుండే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాం. ఈ కేసుకు సంబంధించిన చిన్న క్లూ దొరికినా నేను మీకు ఫోన్ చేసి చెప్తా. సార్ మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. నోట్ చేసుకోండి సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఏమండి, బాబుని మనకే అప్పచెప్పారు ఓకే, కానీ ఎక్కడికి తీసుకువెళ్ళాలి, ఏం చేయాలో అర్థం కావడం లేదండి. సరదాగా ఆడుకుందామన్నా ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. ఏదో ఒక దారి ఆ దేవుడు చూపిస్తాడు లక్ష్మి. అంతవరకు బాబు మనతోనే ఉండాలి. పద. ఆగు, పనికి కరెక్ట్ టైంకి రావాలన్న కామన్ సెన్స్ లేదా నీకు? రేపు పొద్దున ఇదే రీజన్తో నీ జీతం కట్ చేసుకుంటే ఊరుకుంటావా నువ్వు? ఎదురు ప్రశ్నించావా? నాకు జీతం ఇచ్చేది మీరు కాదు కదా, సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఏంటి, సీనియర్కి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలనే ఆలోచన కూడా లేదా నీకు? సార్, నాకు పనుంది, నన్ను వెళ్ళనివ్వండి. ఈ జన్మకు మారవా నువ్వు? ఎన్నిసార్లు చెప్పాలి మాలిని నీకు? టైం అలవాటు చేసుకో. పని చేస్తున్నట్లు బిల్డప్ ఇస్తే సరిపోదు, టైం సెన్స్ కూడా ఉండాలి. హై ఆగు, నేనిడ గొంతు చించుకుని మాట్లాడుతుంటే పట్టించుకోవేంటి మాలిని? ఇంతకీ నా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు? నేను మనసు పెట్టాననుకో, నిన్ను ఒక్క రోజులో ఆ పనిలోంచి తీసేయించగలను, తెలుసా నీకు? సీనియర్ అని కూడా లేకుండా ఇలాగే బిహేవ్ చేస్తే ఏం చేయాలో నాకు బాగా తెలుసు. సార్ ప్లీజ్, ఇప్పటికే లేట్ అయింది, నన్ను వెళ్ళనివ్వండి. అరే, నేను ఇక్కడ మాట్లాడుతున్నాను కదా, కొంచెం కూడా కేర్ లేకుండా వెళ్ళిపోతున్నావు. ఎందుకు కేర్ చేయాలి? సార్, అది నేనేం చెప్తున్నానంటే, మాలినికి ఏం చెప్పకు అని చెప్తున్నాను. మాలిని కూడా నీలాగే ఎంప్లాయ్. ఇదే చివరిసారిగా చెప్తున్నాను, ఇంకెప్పుడు ఇలా జరగకూడదు. అర్థమైంది సార్, అర్థమైంది. నువ్వు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. ఏమండి ఏమండి, ఆపండి. ఏమైంది? బాబుని పట్టుకుని కూర్చోవడం ఇబ్బందిగా ఉందా? అయ్యో అది కదండి. మరేంటి లక్ష్మి? బాబు మనతో మాట్లాడాలంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది. అవునా, ఏంటి ఐడియా? ఒకసారి అటువైపు చూడండి. ఏముంది అక్కడ? అయ్యో ఏంటండి అలా అంటున్నారు? పిల్లలకి ఇష్టమైన ఐస్ క్రీమ్ బండి ఉంది అక్కడ. అవుంది, అయితే ఏంటి ఇప్పుడు? ఏం తెలియనట్టు అలా అడుగుతున్నారేంటండి? పిల్లలకి ఐస్ క్రీమ్స్ చాలా ఇష్టం కదా. ఈ బాబుకి ఐస్ క్రీమ్ కొనిస్తే తన పేరెంట్స్ ఎక్కడున్నారో చెప్పొచ్చు కదా. అవును లక్ష్మి, నువ్వు చెప్పింది నిజమే. పద. బాబు, ఒక కప్ ఐస్ క్రీమ్ ఇవ్వా? చూసారా, నేను చెప్పిందే జరుగుతుంది. ఇప్పుడు చూడండి బాబు మనతో ఎలా మాట్లాడతాడో. బాబు, నీకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టమా? మీ అమ్మ నాన్న కూడా నీకు ఇలాగే ఐస్ క్రీమ్స్ కొనిచ్చేవారు కదా. పోన్లే లక్ష్మి, బాబు ఏం చెప్పకపోయినా పర్వాలా, వాడు మనతో పాటు సంతోషంగా ఉంటే చాలు. ముందే తినిపించు. ఇంకోసారి ట్రై చేయి.
తిను. ఏమండి, బాబు ఎందుకో మీ వైపే చూస్తున్నాడు. మీరు తినిపించండి.